హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో బాల్యదశ గురించి తెలుసుకుందాం. బాల్యదశ ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. పూర్వ బాల్యదశ ఉంటుంది, ఉత్తర బాల్యదశ ఉంటుంది. పూర్వ బాల్యదశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, సంవత్సరాలు అడుగుతాడు. పూర్వ బాల్యదశ వచ్చేసి 2 to 6 ఇయర్స్ వరకు ఉంటుంది. ఉత్తర బాల్యదశ వచ్చేసి 6 to 10 or 12 ఇయర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్, పూర్వ బాల్యదశలో బాల్యదశలో శారీరక వికాసం ఎలా ఉంటుంది, మానసిక వికాసం ఎలా ఉంటుంది, సాంఘిక వికాసం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. శారీరక వికాసం ఫస్ట్ వన్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి చాలా అనువైన దశ పూర్వ బాల్యదశ. చలనాత్మక నైపుణ్యాలు అన్నీ కూడా నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్యదశ. నెక్స్ట్, స్థూల సూక్ష్మ నైపుణ్యాలు నేర్చుకునే దశ అని అడుగుతారు పూర్వ బాల్యదశ. ఇక్కడ స్థూల నైపుణ్యాలు అంటే ఏంటి? ఒంటి కాలుతో కుట్టడం, స్కిప్పింగ్, స్కేటింగ్. ఒంటి కాలుతో కుట్టడం, స్కిప్పింగ్, స్కేటింగ్ అవన్నీ కూడా స్థూల నైపుణ్యాలు. సూక్ష్మ నైపుణ్యాలు ఏంటి? బొమ్మలు గీయడం, రాయడం అనేవి సూక్ష్మ నైపుణ్యాలు. నెక్స్ట్, ప్రమాద వయస్సు గల దశ. ప్రమాద వయస్సు గల దశ పూర్వ బాల్యదశ. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్వేషణ దశ లేదా విజ్ఞాన తృష్ణ గల దశ ఏంటిది అని అడుగుతారు పూర్వ బాల్యదశ. అన్వేషణ దశ లేదా విజ్ఞాన తృష్ణ గల దశ ఏంటిదన్నా? పూర్వ బాల్యదశ. నెక్స్ట్, ప్రశ్నించే వయస్సు గల దశ వాగుడుకాయ దశ. అంటే ఎక్కువగా మాట్లాడే దశ, తరచూ ప్రశ్నలు అడిగే దశ ఏంటిది? పూర్వ బాల్యదశ. నెక్స్ట్, ఈర్ష్య, అసూయ వంటి ఉద్వేగాలను ఎక్కువగా ప్రకటించే దశ కూడా పూర్వ బాల్యదశ. నెక్స్ట్, సాంఘిక వికాసం. ఇందులో పూర్వ ముఠా దశ అంటే ఏంటి అని అడుగుతారు. పూర్వ బాల్యదశను పూర్వ ముఠా దశ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఈ సాంఘిక వికాసంలోనే సమాంతర క్రీడ, సంసర్గ క్రీడలు ఉంటాయి. సమాంతర క్రీడ అంటే ఏంటి? పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడడం కంటే వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతారు. దీనినే సమాంతర క్రీడ అంటారు. అంటే పిల్లలు పక్క పిల్లలతో ఆడడం కంటే కూడా వాళ్ళ పక్కన స్వతంత్రంగా వాళ్ళకు నచ్చిన ఆట ఆడుతూ ఉంటారు. వీటిని ఏమని పిలుస్తారు? సమాంతర క్రీడ అని పిలుస్తారు. నెక్స్ట్, సంసర్గ క్రీడ. ఇతర పిల్లలు ఆడే ఆటను కాకుండా దానిని పోలిన ఆటను ఆడుతారు. అంటే పోలిక ఉన్నట్లయితే అది సంసర్గ క్రీడ అని పిలుస్తారు. వాడు ఇతర పిల్లలు ఆడే ఆటను కాకుండా దానిని పోలిన మరొక ఆటను ఆడుతారు. దీనిని ఏమని పిలుస్తారు? సంసర్గ క్రీడ అని పిలుస్తారు. నెక్స్ట్, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ ఏ దశలో కనిపిస్తాయి? పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి. నెక్స్ట్, పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఏ దశలో ప్రారంభం అవుతాయి? నాయకత్వ లక్షణాలు అనేవి పూర్వ బాల్య దశలో మొదలవుతాయి. నెక్స్ట్, ఆత్మభావన ఏ దశలో కనిపిస్తుంది? ఆత్మభావన అంటే నాది అనే భావం ఏ దశలో కనిపిస్తుంది? పూర్వ బాల్య దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, నైతిక వికాసం. ఏ దశ ప్రారంభంలో అవిధేయత, చివరి దశలో విధేయతగా ఏర్పడుతుంది? అంటే ఏ దశలో ఉన్న అవిధేయత అంటే చెప్తే వినకుండా ఉన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అవిధేయత చివరి దశలో విధేయతగా అంటే కరెక్ట్గా మాట్లాడడం, కరెక్ట్గా ఉండడం జరుగుతుంది అంటే పూర్వ బాల్య దశలో జరుగుతుంది. ఏ దశ ప్రారంభంలో అవిధేయత ఉంటుంది, చివరి దశలో విధేయత ఏర్పడుతుంది అంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్, మారం చేసే వయస్సు గల దశ. ఎక్కువగా అల్లరి చేసే దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్, నేర్చుకోవడానికి సంసిద్ధుడయ్యే దశ పూర్వ బాల్య దశ. శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ పూర్వ బాల్య దశ. సాంఘిక వికాసానికి పునాదిని ఏర్పరిచే దశ ఏంటిది? పూర్వ బాల్య దశ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది ఎవరు? షేక్స్పియర్. ఇది చాలా సార్లు అడిగారు ఎగ్జామ్స్లో. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అన్నది షేక్స్పియర్. నెక్స్ట్, అసూయ ఎక్కువగా ఉండే దశ. ఎక్కువగా ఒకరి మీద అసూయ ఏ దశలో ఏర్పడుతుంది? పూర్వ బాల్య దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్, మాంటిసోరీ, కిండర్ గార్డెన్ వంటి పాఠశాలలను సమర్థించే దశ. మాంటిసోరీ, కిండర్ గార్డెన్ వంటి పాఠశాలలను సమర్థించే దశ పూర్వ బాల్య దశ. నెక్స్ట్, పూర్వ బాల్య దశ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ఎన్ని సంవత్సరాల మధ్య ఉంటుంది? 6 నుండి
10 లేదా 12 సంవత్సరాల మధ్య ఉంటుంది. నెక్స్ట్, కార్టూన్ కథల పుస్తకాలపై ఎక్కువ ఆసక్తిని చూపే దశ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్టూన్ కథల పుస్తకాలపై ఎక్కువ ఆసక్తిని చూపించే పుస్తకం ఏంటిది? చూపించే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ఉత్తర బాల్య దశలో కనిపించే ప్రత్యేకమైన అంశం ఉద్వేగ కేతార్సిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉత్తర బాల్య దశలో కనిపించే ప్రత్యేకమైన అంశం ఉద్వేగ కేతార్సిస్. ఉద్వేగ కేతార్సిస్ అంటే ఏంటిది? ఒక వ్యక్తి తనను తాను ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం చేసే పనిని ఏమని పిలుస్తారు? ఉద్వేగ కేతార్సిస్ అని పిలుస్తారు. ఒక వ్యక్తి తనను తాను ఉద్వేగాల నుండి, ఉద్వేగ ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం చేసే పనిని ఉద్వేగ కేతార్సిస్ అని పిలుస్తారు. నెక్స్ట్, శిశువులు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అనేది ఏ పద్ధతి ద్వారా అలవర్చుకోవాలి అంటే యజ్ఞదోష పద్ధతి ద్వారా. అంటే ప్రయత్నిస్తూ ఉండాలి. అది యజ్ఞదోష పద్ధతి ద్వారా ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నెక్స్ట్, పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో ఏ పద్ధతిని పాటిస్తారు అంటే స్వీయ క్రమ పద్ధతి, సెల్ఫ్ రెగ్యులేషన్ని పాటిస్తారు. పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో ఏ పద్ధతిని పాటిస్తారు? స్వీయ క్రమ పద్ధతిని పాటిస్తారు. నెక్స్ట్, ఏ దశను ముఠా దశ అని పిలుస్తారు? పూర్వ ముఠా దశ అంటేనేమో పూర్వ బాల్య దశ, ముఠా దశ అంటేనేమో ఉత్తర బాల్య దశ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ ఏంటిది? ఉత్తర బాల్య దశ. ఎక్కువ సంతోషంగా గడిపే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, అనుకరణ ఏ దశలో ఎక్కువగా ఉంటుంది? అనుకరణ అనేది అంటే ఒకరిని చూసి మనం కూడా అలాగే ఉండడం. అనుకరణ ఏ దశలో ఎక్కువగా ఉంటుంది? ఉత్తర బాల్య దశలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఏ దశలో ఆత్మభావన బాగా ఏర్పడడం వల్ల పిల్లలు తప్పు చేసినప్పుడు సిగ్గు, తప్పు చేశామనే భావన ఏర్పడుతుంది? పిల్లల్లో ఆత్మభావన ఏర్పడినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని వాళ్ళకి అనిపిస్తుంది, కరెక్ట్ చేస్తే ఇది కరెక్ట్గా అనిపిస్తుంది. అది ఏ దశలో ఏర్పడుతుంది? ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్, సమవయస్కులు బృందాలుగా ఏర్పడే దశ. సమవయస్కులు అంటే సేమ్ ఏజ్ వాళ్ళు బృందాలుగా ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, బడాయి స్వభావం ఎక్కువగా ఉండే దశ కూడా ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, కోతి కొమ్మచ్చులాడు వయస్సు గల దశ. కోతి కొమ్మచ్చులాడు వయస్సు గల దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, అభిరుచులు ఏర్పడే దశ తల్లిదండ్రులకు సమస్య దశ. అభిరుచులు ఏర్పడే దశ తల్లిదండ్రులకు క్లిష్టమైన దశ ఏంటిది? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, పాఠశాల పరిసరాలు సర్దుబాటు చేసుకునే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, కౌశలాలు ఉంటాయి నాన్న కొన్ని, స్వయం పోషక కౌశలాలు, సాంఘిక కౌశలాలు, పాఠశాల కౌశలాలు, భాషా కౌశలాలు ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. స్వయం పోషక కౌశలాలు అంటే ఏంటి? తనకు తానుగా చేసుకోవాలి. స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, అన్నం తినడం, ఇవన్నీ కూడా స్వయం పోషక కౌశలాలు. నెక్స్ట్, సాంఘిక కౌశలాలు అంటే ఏంటి? ఇంటి పని చేయడం, ఇంటిని శుభ్రపరచడం, తల్లిదండ్రులకు పనులలో హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా సాంఘిక కౌశలాలు. నెక్స్ట్, పాఠశాల కౌశలాలు. పాఠశాలలో ఏముంటాయి కౌశలాలు అంటే చదవడం, రాయడం, అవగాహన చేసుకోవడం, ఇవన్నీ కూడా పాఠశాల కౌశలాలు. నెక్స్ట్, భాషా కౌశలాలు అంటే వెక్కిరించడం, కథలు చెప్పడం, బడాయిలు చెప్పడం, ఇవన్నీ కూడా భాషా కౌశలాలు. నెక్స్ట్, పాఠశాల దశ పరిశీలన శక్తి ఎక్కువగా ఉండే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ఆట పాటల దశ. ఆటలు ఎక్కువ ఆడుకునే దశ, పాటల దశ ఏంటిది? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ఇక్కడ చిన్న బిట్ ఉంది. శిశోర్ ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఎన్ని పదాలు నేర్చుకుంటాడు అంటే 34,300. ఎవరి ప్రకారం? శిశోర్ ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు ఎన్ని పదాలు నేర్చుకోవాలి? 34,300 పదాలు నేర్చుకోవాలి. నెక్స్ట్, యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 10 నుండి 12 సంవత్సరాల నుండి 13-14 సంవత్సరాల వరకు ఉంటుంది. యవ్వనారంభ దశను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. పుబర్టీ అని పిలుస్తారు. యవ్వనారంభ దశను ఆంగ్లంలో పుబర్టీ అని పిలుస్తారు.
పుబర్టీ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే పుబర్టీ అనే ఆంగ్ల పదం పుబర్టస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది అని గుర్తుంచుకోండి. ఇక్కడ పుబర్టస్ అంటే ఏంటిది? ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్, పురుషత్వపు వయస్సు అని అర్థం. నెక్స్ట్, ఏ దశను అతివ్యాప్తి దశ ఓవర్ ల్యాపింగ్ అని పిలుస్తారు? ఏ దశను అతివ్యాప్తి దశ అని పిలుస్తారు? యవ్వనారంభ దశను అతివ్యాప్తి దశ అని పిలుస్తారు. నెక్స్ట్, ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే దశ యవ్వనారంభ దశ. ఎక్కువగా సంతోషకరంగా ఉండే దశ ఉత్తర బాల్య దశ అని గుర్తుంచుకోండి. అతివ్యాప్తి దశ ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి నాన్న? ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరం, కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాన్ని కలిపి ఓవర్ ల్యాపింగ్ అతివ్యాప్తి దశ అని పిలుస్తాము. అడుగుతారు, ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంది? ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరం, కౌమార దశలోని మొదటి సంవత్సరం కలిపి ఏమని పిలుస్తాము మనము? ఓవర్ ల్యాపింగ్ అతివ్యాప్తి దశ అని పిలుస్తాము. నెక్స్ట్, బాల్య దశను కౌమార దశతో కలుపు దశ అంటే బాల్య దశకు కౌమార దశకు మధ్యలో ఉండే దశ ఏంటి? రెండు కలిపేది యవ్వనారంభ దశ. నెక్స్ట్, వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఏ దశలో కనిపిస్తుంది అంటే ఎక్కువ వేగవంతమైన పెరుగుదల జనన పూర్వ దశలో కనిపిస్తుంది, తర్వాత యవ్వనారంభ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, కౌమార దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 13 నుండి 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్, బాల్య వయోజనల మధ్య దశ. బాల్య దశకు వయోజనల మధ్య దశ ఏంటిది? కౌమార దశ. కౌమార దశను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? అడోలసెన్స్ అని పిలుస్తారు. ఇక్కడ అడోలసెన్స్ అనే పదం అడోలోసియర్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. అడోలోసియర్ అంటే ఏంది? టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అంటే పరిపక్వతకు రావడాన్ని ఏమంటారు? అడోలసెన్స్ అని పిలుస్తారు. టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ. నెక్స్ట్, ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అన్నవారు. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అని పిలిచిన వారు ఎవరు? స్టాన్లీ హాల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, వ్యక్తి జీవితంలో కీలకమైనది, ముఖ్యమైనది ఏంటిది? కౌమార దశ. నెక్స్ట్, యవ్వనం సంకుచితమైన భావన, కౌమారం అనేది సమగ్రమైన భావన. ఇది గుర్తుంచుకున్నానా? యవ్వనం అనేది సంకుచితమైన భావన, కౌమారం అనేది సమగ్రమైన భావన. నెక్స్ట్, వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశే కౌమార దశ అని చెప్పింది ఎవరు? కోహ్లాన్. కోహ్లాన్ ఏం చెప్పిండు? వ్యక్తిలో ఉన్న అన్ని అంటే శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక అన్ని సమస్యలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశే కౌమార దశ అని చెప్పింది కోహ్లాన్. స్టాన్లీ హాల్ ఏం చెప్పిండు? ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అని చెప్పింది స్టాన్లీ హాల్. ఇవి రెండు ఇంపార్టెంట్ నానా. నెక్స్ట్, సమస్యలతో కూడుకున్న దశ, ఎక్కువగా సమస్యలు వచ్చే దశ కౌమార దశ. భయాన్ని కలిగించే దశ కూడా కౌమార దశ. నెక్స్ట్, పగటి కలలు కనడం, ఒంటరిగా ఉండే దశ. ఇది కూడా ఇంపార్టెంట్. పగటి కలలు, ఒంటరిగా ఉండే దశ కౌమార దశ. నెక్స్ట్, ఏ దశలో శిశువులు, కవులు, కళాకారులు, రచయితలు, తత్వవేత్తలుగా ఉద్భవిస్తారు అంటే ఏ దశలో వీళ్ళందరూ కవులు, కళాకారులుగా ఉద్భవిస్తారు అంటే కౌమార దశలో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, నాయకారాధన చేసే దశ. ఇది కూడా ఇంపార్టెంట్. నాయకారాధన ఏ దశలో ఎక్కువగా ఉంటుంది? కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఏ దశను సందిగ్ధ కాల దశ అని పిలుస్తారు? ఏ దశని సందిగ్ధ కాల దశ అని పిలుస్తారు? కౌమార దశను సందిగ్ధ కాల దశ అని పిలుస్తారు. ఓవర్ ల్యాపింగ్ ఏమో యవ్వనారంభ దశ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, జీవిత విధానం ఏర్పడే దశ. జీవిత విధానం అనేది ఏర్పడే దశ కౌమార దశ. నెక్స్ట్, లాస్ట్ వన్ వయోజన దశ. వయోజన దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 40 నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. వాస్తవికతకు ప్రాధాన్యత ఇచ్చే దశ అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే దశ, వాస్తవికతకు ప్రాధాన్యత ఇచ్చే దశ వయోజన దశ. నెక్స్ట్, మధ్య వయస్సులో వారు, జీవిత చరమంగమైన వృద్ధాప్యంలోని వారు ఏకాంతాన్ని అభిలషిస్తారు అన్నవారు ఎవరు? నార్మన్ విన్సెంట్ పీలే. ఏ వయస్సు వారు ఏకాంతాన్ని కోరుకుంటారు? మధ్య వయస్సు వారు. జీవిత చరమాంకం వారు
అంటే వృద్ధాప్యం వారు దేన్ని కోరుకుంటారు? ఒంటరితనాన్ని కోరుకుంటారు అని చెప్పిన వారు నార్మన్ విన్సెంట్ పేలే. నెక్స్ట్, ఏ దశను పరిపూర్ణ పరిపక్వ దశ అని పిలుస్తారు? వయోజన దశను పరిపూర్ణ పరిపక్వ దశ అని పిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.